హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మాట్లాడబోయే సినిమా చాలామందికి తెలుసు. సినిమా పేరు ఏంటంటే యూత్. నేను రీసెంట్గానే అది నెట్ఫ్లిక్స్లో చూశాను. అసలు ఆ సినిమా చూసినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే చాలామందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అదంతా మీ పర్సనల్ ఒపీనియన్. కానీ ఆ సినిమా చూసినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే అసలు ఈ సినిమాని నేను థియేటర్లో చూడలేదు అనవసరంగా అని ఫీల్ అయిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒక లిస్ట్లో చేర్చుకుంటాను. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి కూడా నాకేం నచ్చలేదు. ఏంటది, మామూలుగా ఈ కాలేజ్ వైబ్స్ అది మామూలుగా వెళ్తుంది, రొటీన్గానే వెళ్తుంది అనుకున్నా. కానీ ఏదైతే క్లైమాక్స్ పోర్షన్ ఉందో, ఏదైతే వాళ్ళు ఆ పాయింట్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్యారీ చేస్తూ వచ్చారో, తండ్రి కొడుకు మధ్య ఆ రిలేషన్షిప్ని కానీ, మన మిడిల్ క్లాస్ ఒరిజినల్గా ఉండి తండ్రి స్వభావాన్ని కానీ ఏదైతే వాళ్ళు క్యారీ చేస్తూ తీసుకొచ్చారో ఎండ్ వరకు, అది మాత్రం చాలా బాగా చాలా బాగా చాలా బాగా పే ఆఫ్ చేశారనిపించింది ఎండింగ్‌లో. ఆ కొడుకు అల్లరి చిల్లరగా తిరగడం, కాలేజ్‌లోకి వెళ్ళడం, అమ్మాయిలని ప్రపోజ్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు నా నాకైతే లిటరల్‌గా నా కాలేజ్ డేస్ గుర్తుకొచ్చాయి. ఆ తండ్రి క్యారెక్టర్ చూస్తే చనిపోయిన మా నాన్నగారు గుర్తుకొచ్చారు నాకు. ఎందుకంటే మనకి కొన్ని సినిమాలు రిలేట్ అవుతాయి. అది కమర్షియల్‌గా హిట్టా కాదా అన్నది మనం చెప్పలేం. కానీ ఈ సినిమా మాత్రం, యూత్ అనే సినిమా మాత్రం ఇప్పటికీ ఎవరు చూడకపోతే, ఇప్పటికి అది నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. వెళ్లి చూడండి. మీకు వర్త్ వాచింగ్ అనమాట. మనం ఏం థియేటర్‌కి వెళ్ళక్కర్లేదు, ఏవి చేయక్కర్లేదు. చూడండి, ఇప్పుడు నేను ఇంత ఎండలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీరు అలాంటి కష్టం ఏం పడక్కర్లేదు. జస్ట్ మీరెళ్ళి నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసి పేషెన్స్‌గా చూడండి అంతే. మీకు ఫెంటాస్టిక్‌గా నచ్చుతది సినిమా. ఒకవేళ పేషెన్స్‌గా మీరు ఎండ్ వరకు చూసి ఆ మెసేజ్ ఏదైతే ఆళ్ళు చెప్పారో ఆ పాయింట్‌కి మీరు కనెక్ట్ అవ్వగలిగితే. నేనైతే మాత్రం అసలు చాలా ఆశ్చర్యపోయాను. చాలా బాగా తీశారు. లాస్ట్‌లో ఒక రకమైన మంచి ఫీల్ వచ్చింది. ఆళ్ళ నాన్న, మీ నాన్న ఇప్పుడు చేతకాని వాడిలా ఉండిపోతున్నాడురా అని చెప్పి డైలాగ్ చెప్పినప్పుడు, చేతకాని వాడిలా ఉండిపోతాడురా అని చెప్పి డైలాగ్ చెప్పినప్పుడు నాకైతే మాత్రం చాలా మంచి ఫీల్ వచ్చింది. యూత్ అనే సినిమా పర్ఫెక్ట్‌గా యూత్ కోసం. యూత్ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే ఎళ్లి ఆ సినిమా చూడండి ఒకసారి. ఆ సినిమాలో ఎస్టాబ్లిష్ చేసిన మెయిన్ కోర్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చదువు ఉంటే మీకు చాలా 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 ఫ్యాక్టర్స్ కలిసొస్తాయనే విషయాన్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు ఆ పాయింట్‌ని. ఇప్పుడు చదువుకుంటున్న ప్రెజెంట్ యూత్ ఎవరైనా సరే ఒక్కసారి ఇలా సినిమా చూడండి. ఇది నా రికమెండేషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి. మీరు మాత్రం చూడండి ఒక్కసారి. ఆ సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది యూత్. అందుకే నేనెప్పుడు ఓటీటీలో చూసిన సినిమాల గురించి అసలు వీడియో చేద్దామని ఎప్పుడూ అనుకోను. తెలుసు కదా సినిమా, కానీ ఏదైనా మనం రీసెంట్ ఓటీటీస్‌లో వచ్చిన ఏ సినిమా మీద నేను వీడియో చేయలేదు. కానీ ఈ సినిమా మీద మాత్రం ఎందుకు చేశానంటే ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఇక నుంచి మీకు ఎలాంటివి నచ్చుతాయంటే గనక ఓటీటీలో ఉన్న మంచి మంచి సినిమాలన్నీ ఏరి ఒక మంచి వీడియోగా మీకు ప్రతి వారం పెడదామని నేను అనుకుంటున్నాను. ఓటీటీలో బెస్ట్ వాచెస్ ఏమున్నాయని మీ అభిప్రాయం చెప్పండి. మీకు నచ్చితే పెడతాను, లేకపోతే లేదు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ మంత్ జూలై 25th ఈ మంత్ ఎండ్ అయ్యే లోపల మన డ్రీమ్ టు నైట్ పిక్చర్స్ బ్యానర్ నుంచి డైరెక్టర్స్ చాయిస్ ఛానల్లో నాకు కొత్త షార్ట్ ఫిల్మ్ వస్తుంది February 28. ఒక 2 months ఆఫ్ స్ట్రగుల్ తర్వాత ఫైనల్లీ స్క్రిప్ట్ పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తయింది. ఇంకా షార్ట్ ఫిల్మ్ తీయడం ఒకటే బ్యాలెన్స్. ఈ వీక్లో షూటింగ్ ఉంది. సో హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మనకి రేపు ఆర్ ఎల్లుండ స్టోరీ బోర్డింగ్ మీద, స్క్రీన్ ప్లే మీద వీడియో వస్తుంది, చూడండి. మీరు ఆ వీడియోని కనుక ఖచ్చితంగా ఆదరిస్తే నేను మంచి వీడియోలు, అలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మీరు పెద్ద వీడియోకి ఇచ్చిన రెస్పాన్స్ మాత్రం థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మర్చిపోనది. మీరు ఇచ్చిన సపోర్ట్ చాలా బాగా నచ్చింది నాకు. ఇంకేంటి చెప్పడానికి లేదు. యూత్ సినిమా మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.